హలో అండి. నేనెవరో అనుకుంటున్నారా? మీ మిల్ మేకర్‌ని. చూసారా ఎంత బాగున్నానో? నన్ను మీరు బిర్యానీల్లో, పకోడీల్లో తింటూనే ఉంటారు కదా! ఈరోజు మా ఓనర్ అంటే ఎవరో కదండీ, నన్ను ఇలా వేపుతుంది ఆవిడ. నన్ను ఎలా ఇలా తయారు చేసిందో మీకు చెప్తాను. వేడి వేడి నీళ్ళలో నన్ను ఏసేసిందండి ఆవిడ. అబ్బా! కాలిందండి బాబు నీళ్ళైతే. తర్వాత వాటర్ అంతా నేను పీల్చుకున్న తర్వాత మళ్ళీ నన్ను ఏం చేసిందంటే ఆవిడ, శుభ్రం నాలో వాటర్ అంతా తీసేసి ఇంకో గిన్నెలో వేసింది. గిన్నెలో వేసిన ఆవిడ అలాగే ఉందా అండి. అలా కాసేపు ఒక 5 నిమిషాలు నన్ను చల్లారనిచ్చింది. చల్లారనిచ్చిన తర్వాత 2 స్పూన్లు శనగపిండి వేసింది. కొంచెం నెమ్మదిగా వెయ్యమ్మా అన్నా కూడా వినిపించుకోలేదండి. తర్వాత ఏమో 2 స్పూన్లు ఏమో మైదా వేసింది. ఆ శనగపిండి మీద మైదా వేసేసింది. బరువు ఎక్కువైపోయిందండి బాబు. తర్వాత ఏమో 3 స్పూన్లు బియ్యపు పిండి అంటండి. ఈ పిండి అంతా వేసిందండి. ఇంక నాకు చూడండి ఊపిరైతే ఆడలేదు. ఆ పిండి అంతా నా మీద వచ్చేసింది. నాకు ఎలా ఊపిరాడుతుందండి. మా ఓనరమ్మకి అర్థమవుతుందో తెలియట్లేదండి బాబు. తర్వాత సాల్ట్ వేసిందండి ఆ పిండిల మీద. కొద్దిగా సాల్ట్ వేసి తర్వాత సరిపడినంత కారం. ఆవిడ ఎక్కువ కారం తింటదేమో అండి బాబు. ఏకంగా ఒక్క స్పూన్ నిండా కారం వేసేసింది. ఆ కారం చూడండి ఎలా ఉందో, ఎంత ఎర్రగా ఉందో ఘాటుగా. అలాంటి కారం వేసేసిందండి బాబు ఆవిడ. తర్వాత ఏమో అప్పుడే పట్టిన ఫ్రెష్ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటండి, అది కూడా వేసేసింది. అది ఫ్రెష్ ఏమో అండి ఘాటు. ఇంక అన్నిటితోటి నన్ను బాగా మిక్స్ చేసేసిందండి. ఎలా కదుపుతుందో చూసారా, మొత్తం అన్నిటిని నాకు పట్టేలాగా బాగా కలిపేసిందండి ఆవిడ. ఇంకోండి నా అవతారం ఇలా తయారు చేసింది. తయారు చేసిన తర్వాత ఇంక నన్ను చూడండి నూనెలో వేసి వేపుతుందండి. ఎలా వేపుతుందో చూడండి, ఎంత ఎర్రగా వేపిందో. కానీ ఏమాత్రగా మాట చెప్పుకోవాలి, కానీ నేను చాలా అందంగా ఉన్నాను కదండి. చాలా తింటే కూడా చాలా బాగుంటానండి. అంతే అండి. అవన్నీ తీసేసి పక్కన ప్లేట్లో, ఆవిడ ప్లేట్లో పెట్టింది ఏంటండి, ఈ ప్లేట్లో కూడా పెట్టలేదు. ఈ దోశ వేసుకుంటాం కదా, దోశల ప్యాన్లో వేసింది. ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా నన్ను ఎంత బాగా ఉపయోగించుకుంటుందో చూసారా ఈవిడి. కానీ నేనైతే మాత్రం బాగున్నాను కదండి. అంతే అండి. అంతే. నన్ను అక్కడి నుంచి నేను మామూలుగా సోయా కింద వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. నా పౌడర్లు వేసి అన్నీ వేసి నన్ను పకోడీ చేసిందండి. పకోడీ చేసి వాళ్ళ పిల్లలు వచ్చేటప్పటికి పేపర్లో పెట్టి వాళ్ళ పిల్లలకి ఇచ్చింది.